మా దోస్తుగాడు ఏమన్నాడంటే నీకేంద్రా బిందాస్ అన్నాడు. కానీ వానికి నా సిచ్యువేషన్ ఎట్లుంటుందో సింపుల్ మెథడ్లో చూపిస్తా. పొద్దున 4 బజే లేగాలి, లేచి సీదా ఫస్ట్ బ్రేక్ చేసుకొని జిమ్కోవాలి. ఇల్లు పక్కన ఉందా 15 కిలోమీటర్ ఉంటుంది. చలో అయిపోయిన తర్వాత కథం ఫస్ట్ డైట్ కంపల్సరీ. ఫస్ట్ ఇక మనం వర్కౌట్ కంపల్సరీ చేయాలి. మనకు బాడీ లేకపోతే ఎవరైనా నమ్మరు. ఇది మాత్రం కుల్ల మాట్లాడుతున్నా. నువ్వేక ట్రైనర్ రబ్బాయి అని చెప్పి సింపుల్గా తీసి పడేస్తారు. మళ్ళీ టైం టు టైం రావాలి, టైం టు టైం చలో. ఇక మన వామప్ కంపల్సరీ, స్ట్రెచెస్ అయితే కంపల్సరీ వెళ్ళి లోవర్ బాడీ వర్కౌట్ ఉండే. ఫస్ట్ స్క్వాట్స్ అయితే మంచిగా నీట్గా మొదలుపెట్టిన సింగిల్ లెగ్ స్క్వాట్స్. చాలామంది అయితే గ్లూట్స్ మీద అసలు ఫోకస్ కూడా చేయరు. ఏదో చేసినామంటారు కానీ గ్లూట్స్ మీద కూడా ఫోకస్ చేయండి భయో. స్క్వాట్స్ అంటే ప్రతి ఒక్కరు 100 కొడతారు, 150 కొడతారు, కానీ అది మ్యాటర్ కాదు. ప్రతి మదిలి మీద ఫోకస్ చేయాలి. చేయకపోతే వేస్ట్, అది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇక లోవర్ బాడీ చేస్తే చాలామంది అయితే మనకు తెలిసిన వారికి సపోర్టర్ కూడా వేసుకోరు. ఈ వర్కౌట్లు అయితే ట్రై చేయండి, కొంచెం అడ్వాన్స్ ఉంటాయి. ఇక ఈరోజు వచ్చిన వారికి అయితే మనకు అన్న బర్త్డే ఉండే. చలో జిమ్లో అన్న బర్త్డే అంటే ఎట్లుంటుంది, కథ వేరు ఉంటుంది. ఇక మంచి సెలబ్రేట్ చేసినాం, బాయ్స్ అందరం కలిసి ఒక ఫోటో నీట్గా దిగేసినాం. చలో డైట్ చూసిరుగా సేమ్ ఉంటుంది. కథం దగ్గర